హాయ్ హలో నమస్తే. నెల్లూరు నారాయణ డెంటల్ కాలేజ్‌లో నేనొక స్టూడెంట్ బీడీఎస్ స్టూడెంట్ స్ సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఫిఫ్త్ ఫ్లోర్ కాలేజీ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచో మరి హాస్టల్ బిల్డింగ్ నుంచో గాని ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడట. బీడీఎస్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ డెంటల్ స్టూడెంట్. మరి ఆ న్యూస్‌కి సంబంధించి 3 న్యూస్ పేపర్‌లో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ఈ 3 న్యూస్ పేపర్‌లో ఏం రాశారనేది నక్షల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు 'డెక్కన్ క్రానికల్స్' అతను రాసిన ప్రకారం 21 ఇయర్స్ ప్రదీప్ కుమార్ అనేటువంటి డెంటల్ సర్జన్ స్టూడెంట్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజీ పేరు రాయలేదు. ఏది 'డెక్కన్ క్రానికల్స్' వాళ్ళు కాలేజీ పేరు రాయలా. ఇతను రాహుల్ అనేటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్ హెరాస్మెంట్ చేయడం ద్వారా చనిపోయాడు దూకి చనిపోయాడు అని రాశారు. అయితే అక్కడ ర్యాగింగ్ జరిగింది అనేటువంటి ఒక ఎలిగేషన్ ఉంది. నెల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి కృష్ణకాంత్ ర్యాగింగ్ జరగలేదు అని చెబుతున్నాడు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాగింగ్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ ద పోలీస్ ఆఫీసర్. ర్యాగింగ్ జరగకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒక అతను బీడీఎస్ స్టూడెంట్, ఒక అతను ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇద్దరు సెకండ్ ఇయరే. అంటే ఇద్దరు ఒకేసారి కాలేజీకి వచ్చి ఉంటారు. ఇద్దరు ఒకే ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళి ఉంటారు కదా. సో ఇద్దరు సెకండ్ ఇయర్ అయినప్పుడు సో జూనియర్స్ ర్యాగింగ్ చేసుకోవడం అనేది అది పాసిబుల్ కాకపోవచ్చు, బహుశా కాకపోవచ్చు. ఒకవేళ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఒక 3-4 నెలలు ముందు వచ్చేస్తారు కాలేజీకి. బీడీఎస్ స్టూడెంట్స్ తర్వాత వస్తారు. ఆ ట్రాన్సాక్షన్లో ఏమైనా మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతుందేమో నాకు తెలియదు. అంటే మరి 3 నెలలు ముందు వచ్చి సెటిల్ అయ్యాము మేము, మీరు తర్వాత వచ్చిన బీడీఎస్ స్టూడెంట్స్ రండి ఫస్ట్ ఇయర్ని ర్యాగింగ్ చేస్తాడేమో తెలియదు. బహుశా అది జరగకపోవచ్చు. యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ ఇట్ డజంట్ హ్యాపెన్. సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి జూనియర్ వ్యక్తిని ర్యాగింగ్ చేశాడు అని అంటే హెరాస్మెంట్ చేశాడు. సో అతను దూకి నారాయణ డెంటల్ కాలేజ్ అని అతను రాశాడు, వేరే న్యూస్ పేపర్ వచ్చిన ప్రకారం. సో అతను జంప్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే ఆ బ్రదరు, ఆ చనిపోయిన వ్యక్తి అఖిల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు ఎర్లీ మార్నింగ్ 2:55కి మా తమ్ముడు మెసేజ్ పంపించాడు, నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను అని వాళ్ళ అన్నకి మెసేజ్ పంపించాడు అని అతను చెప్పాడు. మోర్ ఓవర్ హీఈస్ ఎల్లీజింగ్ దాట్. అతను ఆరోపణ ఏంటంటే మా తమ్ముడిని సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు కాలేజీలో అని అతను ఆరోపిస్తున్నాడు వాళ్ళ అన్న. మరి అతనికి ఫ్రెండ్స్ ఎవరో చెప్పు ఉండవచ్చు. బహుశా అతను పంపించిన మెసేజ్లో లేదు. ఆ వాట్సాప్ మెసేజ్ నన్ను హెరాస్ చేస్తున్నారు, నేను చనిపోతున్నానని మాత్రమే వాళ్ళ అన్నకి మెసేజ్ పెట్టాడు ఆ పిల్లోడు. బట్ ఇతను ఆరోపిస్తున్నాడు ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు మా తమ్ముడిని అని అంటే బహుశా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు ఉండవచ్చు వాళ్ళ అన్నయ్యకి. సో ఇది డెక్కన్ క్రానికల్స్ వాళ్ళు రాసిన ప్రకారం. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అతను కాలేజీ పేరు రాశాడు. సో హీ సేస్ దట్ ఇట్ ఈస్ నారాయణ డెంటల్ కాలేజ్లో ఈ ఇష్యూ జరిగిందని అతను కాలేజ్ పేరుతో సహా రాశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇతను కూడా సిమిలర్ లైన్లో రాసుకుంటూ వచ్చాడు. వాళ్ళ అన్నకి ఎర్లీ మార్నింగ్ 2:55కి మెసేజ్ వచ్చింది. సో హెరాస్మెంట్ జరిగింది. సో అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరు కూడా సెకండ్ ఇయర్ పిల్లలే. ర్యాగింగ్ అని ఆరోపణలు ఉన్నాయన్నారు. బహుశా ర్యాగింగ్ కాకపోవచ్చు నేను కూడా అనుకుంటున్నా, ఇద్దరు సెకండ్ ఇయరే కాబట్టి. పోలీస్ ఆఫీసర్ కూడా అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ నాట్ ర్యాగింగ్ అని చెప్తున్నాడు పోలీస్ ఆఫీసర్. ఓకే, ఇక్కడ మన సాక్షి వాళ్ళు కూడా ఒక న్యూస్ రాశారు దాని మీద. సాక్షి వాళ్ళ న్యూస్ ప్రకారం ఏంటంటే నారాయణ కాలేజీలో సాక్షిలో క్లియర్గా రాశారు, నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అని రాశారు. సాక్షిలో విద్యార్థి ఆత్మహత్య అని రాశారు సాక్షిలో. సో నెల్లూరు మెడికల్ కాలేజ్ రాశారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కి విద్యార్థి బలయ్యాడని రాశారు. మేబీ వీళ్ళకి వచ్చిన ప్రిలిమినరీ
అది ఒక ర్యాగింగ్‌గా చిత్రీకరించడానికి ట్రై చేశారేమో బహుశా. ఎందుకంటే ర్యాగింగ్ అనేటువంటి టైటిల్ నలుగురు, ఐదుగురు పెట్టారు. ఈ సాక్షి ఒకటే కాదు. కొన్ని కొన్ని ఛానెల్స్ కూడా పెట్టారు. బట్ వీళ్ళు రాసిన ప్రకారం, సాక్షి ప్రకారం ఏంటంటే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం జరిగింది. స్టూడెంట్స్ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడు. కాలేజీ పేరును బయటికి రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచుతుంది నారాయణ కాలేజీ మీద అనేది సాక్షి రాసినటువంటి కథనం ప్రకారం. సరే, ఏదేమైనా సరే ఇక్కడ సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే ఒక అబ్బాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం అనేది అందుకే యాక్చువల్గా నేను ఈ వీడియో ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆ ఆరోపణ వచ్చిందంటే ఏదో కొద్ది గొప్ప దానికి సంబంధించిన ఇన్పుట్ లేకుండా బ్రదర్ ఆరోపణ చేయడం. ఏదో ఒక ఇన్పుట్ ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇన్పుట్ ఉంటే తప్ప వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పడు కదా తమ్ముడి మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని. అంటే ఎంబీబీఎస్కి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ హీజ్ అసోసియేట్స్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్. ప్రదీప్ చనిపోవడానికి కారణం అఖిల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ ఇద్దరి మీద సెక్షువల్ హెరాస్మెంట్. అంటే కొంతమంది అబ్బాయిలు వేరే అబ్బాయి మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం అంటే కాలేజీలో ఈ యొక్క టీజింగ్ అనేది ఏ లెవెల్కి వెళ్ళిందో చెప్తున్నా. ఒక అబ్బాయి అమ్మాయి, ఇప్పుడు జనరల్గా అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రపోజ్ చేస్తారు. సీనియర్స్ జూనియర్స్ని ప్రపోజ్ చేస్తారు కాలేజీల్లో. అఫ్కోర్స్ హెరాస్మెంట్ అనేది ఇట్స్ రాంగ్ ఎవ్రీవేర్. కాలేజీలో అది ర్యాగింగ్ కిందకు వచ్చింది. హెరాస్ చేస్తే అది ర్యాగింగ్ కిందకు వస్తుంది. వాళ్ళు అది కొన్ని చట్టాలు ఉన్నాయి కాలేజీలో స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడానికి. బట్ జనరల్గా జరిగే నోషన్ ఏంటి అని అంటే సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని జనరల్గా ప్రపోజ్ చేస్తూ ఉంటారు అమ్మాయిల్ని. ఇదేంటిది అబ్బాయిలు వెళ్ళి అబ్బాయిని హెరాస్ చేయటం అనేది అంటే ఏ స్టేజ్కి వెళ్ళింది ఈ యొక్క హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్. ఫ్యూ బాయ్స్ డూయింగ్ సెక్షువల్ హెరాస్మెంట్ అనే అనదర్ బాయ్. ఇది దేనికో దారి తీసే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్ మొదలైందంటే కాలేజీల్లో ఇక జూనియర్ బాయ్స్ని కూడా హెరాస్ చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్. ఓకే, ర్యాగింగ్లో ఇది ఒక మెథడ్. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నన్ను కూడా ర్యాగింగ్ చేశారు. నేను ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్లో స్టూడెంట్ని. నేను ఏపీఆర్డిసి స్టూడెంట్ని. అక్కడ చేరినప్పుడు నన్ను ర్యాగింగ్ చేశారు మా సీనియర్స్. వాళ్ళు మ్యాక్సిమం అప్పుడు ఏం చేసేవాళ్ళు, డ్యాన్స్ చేయమనేవాళ్ళు, పాటలు పాడేమనేవాళ్ళు, ఏ బకెట్లు మోపించేవారు, ఆకర్రలు తీసుకు చేయమనేవాళ్ళు. అదొక మెంటల్ టార్చరే. కానీ అప్పుడే మేము అనుకుని ఇంత టార్చర్ ఏందని, ఇంత హెరాస్మెంట్ ఏందని అనుకున్నాం. ఇది అడ్వాన్స్డ్. ఇది ఇప్పుడున్న పిల్లల్లో ఇది అంటే అప్గ్రేడ్ అయిపోతూ ఉందంటే ర్యాగింగ్ సిస్టమ్ అంటే టీజింగ్ సిస్టమ్ అని అనాలి. టీజింగ్ సిస్టమ్ అనేది మరి ఇంత అప్గ్రేడ్ అయిపోతే కొంతమంది అబ్బాయి మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని చెప్పి అతను సూసైడ్ చేసుకొని బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకొని చనిపోయేంత హెరాస్ చేశారనంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎటుపోతుంది, ట్రెండ్ ఎటుపోతుంది అనేది ఇట్ ఈస్ రియల్లీ కన్సర్న్. స్టూడెంట్స్ ఎటుపోతున్నారు అనేది. ఓకే, జనరల్గా మేల్ అండ్ ఫిమేల్ ప్రపోజల్స్ ఆర్ కామన్. మేల్ అండ్ ఫిమేల్ ప్రపోజల్స్, మేల్ and female attractions are general common issue. Male and male sexual harassment is uncommon in colleges. Definitely it is uncommon, especially hostels. Male and male is uncommon. Okay. So it's a concern. Thank you.